ఒకసారి వచ్చి అవి తీస్తే వాళ్ళది మామూలుగా ప్రసాదంగా తీసుకెళ్ళా ప్రసాదం మామూలుగా తింటారేమో ఉండండి అమ్మా అయితే అక్కడ ప్రసాదం పెట్టినారు తీసుకొని వెళ్ళమ్మా 2 డబ్బాలండి జాగ్రత్త ఫోన్ డబ్బా ఇటు 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 ఉప్పుదేనాది ఒత్తులా మధ్యలో పెట్టేసి వచ్చేసుకో
అందుకే నా తప్పని వెళ్తున్నాను సరే అగ్రెస్మెంట్ వస్తే Amulia?
ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఏకాదశి చాలా మంది సెలబ్రేట్ చేశారు. ఈరోజు చేస్తున్నాం. చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. లోకమంతా ఒకదారి, స్వాములందరికీ ఒకదారి. కానీ లోకమంతా ఈరోజు చేస్తాను. నిన్నటి రోజున కేవలం తిరుపతి దేవస్థానం ఒక్కటి జరిగింది. ఈరోజు మనం చేసుకుంటున్నాం అన్నమాట. అదే పండగని మన ఇష్టం వచ్చినట్లు మన ప్రకారంగా మనం చేసుకోవడం కాదు. మనకి శాస్త్ర నియమం ఏకాదశి కూడా ఈరోజు చేయాలి. సూర్యోదయానికి స్పర్శ ఉన్న దానికి అనే ఒక దోషం ఏర్పడుతుంది కనుక అలా ఉంటే దాన్ని పరిత్యాజ్యము అని మన జ్యోతిష్ శాస్త్రంలో పెద్దలక అలాంటి దాన్ని వదిలిపెట్టేయాలి. దశమితో కూడిన ఏకాదశి అని శాస్త్రం చెప్తాము. ఏ కార్యాన్ని మనం చేసినా ఋషులు మన పెద్దలు మనకు ఏర్పరిచినటువంటి నియమాన్ని అనుసరించి మాత్రమే మనం చేయాలి. శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత భగవద్గీత స్వామి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ పని మనిషి చేసినా చేసే పనికి ఒక ప్రమాణం ఉండాలి. ఏ పని మనం చేయాలనుకున్న ఆ పనికి ప్రమాణం లోకంలో శాస్త్రం ప్రమాణం. శాస్త్రాలంతరం చదువుకోం. కనీసం శాస్త్రం చదువుకోకపోయినా నువ్వు ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఏదైనా సంశయం ఏర్పడితే ఆ శాస్త్రాన్ని చదివినటువంటి పెద్దలని అనుభవించాలి అని అవుతుంది. లోక ఉత్తమం అవుతుంది. అందువల్ల అలా కనుక చేసినట్లయితే వచ్చే ప్రమాదాలు ఏమిటో కృష్ణుడు చెప్పారు. శాస్త్రాన్ని మన ఇంట్లో వచ్చేటువంటి ఆచారాన్ని వదిలిపెట్టి మనకి చేసినట్టుగా మనం చేస్తామనుకుంటే ఇబ్బంది కాలంలో మీకు చిన్న కథ చెప్తాం. పెరుమాళ్ళ ఊరేగుతూ సిద్ధడానికి పెరుమాళ్ళు వచ్చేస్తారు. అలా ముందుగా భాగానికి వస్తారు. వైద్యాలు నడకాలతో వచ్చేది వచ్చి జాగ్రత్తగా నచ్చరాలు ఇది మనకి చెప్తాము. శాస్త్ర ప్రమాణం ఇవ్వాలి. అందువల్ల ఏ పని చేసినా శాస్త్రబద్ధంగా మనం చేస్తాం కనుక ఈ చేత మాత్రమే మనం ఇలా రాజమండ్రి ఎస్పీ గారు రవికుమార్ గారు నమస్కారాన్ని సమర్పిస్తున్నారు. నందములు అలాగే మా సుబ్రహ్మణ్యం గారు మీ అందరికీ శుభ్రశుద్ధులు. అలాగే ఇక్కడ డిఎస్పీ గారు రాజకుమార్ గారు రాజగోపాల్ గారు వారు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే మరో డిఎస్పీ గారు అనిల్ కుమార్ గారు వారు కూడా పెద్ద కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఇక్కడికి రావడం ప్రతిరోజు కార్యక్రమానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం, ఇలా పోలీసులు అంతా కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు కూడా రక్షక భటులు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనికి కారకులు మా సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఈ రకమైనటువంటి వ్యవస్థ చేసినందుకు వారికి ప్రత్యేకించి అనేక మంగళాశాసనాన్ని అందిస్తూ ఇప్పుడు మనం మీకు చెప్తున్నాం. మొట్టమొదటి ఆలయం ఈ భూమండలంలో మనకు ముక్కోటి ఏకాదశి చేస్తున్నారు. అలాగే భద్రాచల క్షేత్రం ఈ రోజే ముక్కోటి ఏకాదశి చేస్తున్నారు. అన్ని క్షేత్రాల్లో ఈ పూట ముక్కోటి చేస్తున్నారు. అందువల్ల మనం కూడా దాన్ని అనుసరించి ఇక్కడ జరుపుకుంటున్నాం. అయితే విశేషించి
ముక్కోటి ఏకాదశి యొక్క వైభవాన్ని మళ్ళీ నేను మీ అందరికీ చూడటానికి భగవంతుడు వచ్చిన తర్వాత మన భగవన్నామని చెప్పిన తర్వాత దీపాలను వెలిగించాలి. పెద్దలు ఆదిశేషుల దగ్గర వెలిగిస్తారు. మన స్థానంలో రంగస్థానం కన్నా అక్కడ అయితే ఇక్కడ
సీత నందనోడే గోకుల నంద సీత నందనోడే అకో నందనోడే ఇకో నందనోడే పవిత్రుడవ్వాలి అంటే మనస వాచ కర్మణ అని త్రికరణ శుద్ధిగా పనిచేయమని చెప్పారు. ఆ త్రికరణ శుద్ధిగా ఈ రోజు వెళ్ళి స్వామిని సేవిస్తారట, దర్శిస్తారట. అటువంటి పరమపవిత్రమైన రోజు ఈ రోజు. ఇంకా విశేషించి మధు కైకబలు అని రాక్షసులు బ్రహ్మగారి చెవుల నుంచి పుట్టి బ్రహ్మగారిని ఇబ్బందులకి గురి చేశారు. అలాంటి వారిగా ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టి వాళ్లతో యుద్ధం చేశాడు భగవంతుడు. వాళ్ళు మహాబలవంతులు. యుద్ధంలో భగవంతుడు వాళ్ళని చంపడం తేలికైనా తన కుమారులు తన నుంచి వచ్చిన వారు కదా అని జాలితో ఉపేక్షించాట స్వామి. అయితే భగవంతుడు చాలా గొప్పవాడు. ఎంత పెద్ద దోషం చేసిన వాడైనా చాలు, ఒకసారి ఆ స్వామి నామాన్ని ఉచ్చరిస్తే చాలు, ఆ భగవంతుడిని కొనియాడితే చాలు భగవంతుడు ఆనందపడతాట. ఇష్టం ఉండి పిలవక్కర్లేదటండి. అనిచ్చయాపి సంస్పృష్ట దహతి అగ్ని అన్నట్లుగా ఇష్టం లేకపోయినా అగ్నిని ముట్టుకుంటే ఎలా కాలుస్తుందో, కోపంతో భగవంతుడిని తిట్టిన వాడికి మోక్షాన్ని ఇస్తాడు, భగవంతుడిని హేళన చేసిన వాడికి మోక్షాన్ని ఇస్తాడు. ఇక ప్రేమతో అన్న మీలాంటి వాళ్ళకి ఇవ్వడా సంపదలు, ఇవ్వడా మోక్షము? ఆలోచించండి అని మనకి శాస్త్రం చెప్తాను. అందువల్ల భగవంతుడు అంత దోషం చేసిన వాళ్ళకు కూడా స్వామి సరే మోక్షం ఇవ్వాలంటే రైట్ వేలో ఇవ్వడానికి కూడా గొప్ప కృపాశాలండి భగవంతుడు. కేవలం అక్కడ దర్శనం అవటమే కాదు, స్వామి వెంటనే గరుడ వాహనం మీద ఊరు ఎరిగింపు అంటారు, ఊరేగింపు. ఊళ్ళోకి వెళ్లి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ, నడవలేని ముసలి వాళ్ళని, గుంటి వాళ్ళని, జబ్బు పట్టే వాళ్ళని కూడా వెళ్లి పలకరిస్తాట, చూస్తాట. చూడండి ఎంత గొప్పతనము. ఇంకా ఊరేగింపులో ఉన్న ఆంతర్యం మన పెద్దలు చెప్తారు. ఓపిక ఉన్నవాడు, భక్తి కలిగిన వాడు గుడికి వెళ్తాడు. ఓపిక ఉన్నా రానివాడు నాస్తికుడు, దేవుడు అంటే ఇష్టం లేదు. వచ్చినప్పుడు ఆ భగవంతుని ముందు అలా నాట్యం చేసేవారు ఉంటారు. దేవుణ్ణి చూడటానికి రాకపోయినా నాట్యం చూసేవాళ్ళని వద్దాం అనుకుని వస్తారట చాలా మంది. అలా వచ్చి చూసినప్పుడు భగవంతుని యొక్క దృష్టి వాళ్ళ మీద పడుతుంది, బాగుపడతారు అని మన పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తాం. అలాంటి కృపాశాలి భగవంతుడు మోక్షాన్ని అందరికీ అనుగ్రహించే రోజు. మోక్షం అని కోరే సంస్కారం మంది కాదు, పూజల వల్ల లోకమంతా బాగుంటారని కోరతాం. మనం పూజ చేసిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పే గొప్ప ధర్మం మహాద్యవంతుల అంటంలో సంశయం లేదు. అలాంటి ఈ ముక్కోటి రోజున భగవంతుడు ఒక మహానుభావుడికి దర్శనాన్నిచ్చాడు. విష్ణోర్మార్గం
వెలిగించిన వారంతా ఆలయం దగ్గరికి రండి. తెప్పోత్సవానికి బయలుదేరదాం. వెలిగించిన వారంతా బయటకు వచ్చేయండి. అందరూ చెప్పండి. పాంచజన్య నిజధ్వాన పాపినం. అందరూ బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేయండి. క్యాప్ మీద ఏదో వస్తుందట అప్పుడు అందరూ చెప్తూ బయటికి రండి. స్వస్తి ప్రజాభ్య అందరూ పక్కవాళ్ళని కూడా చూస్తూ ఉండండి. జాగ్రత్త. అమ్మ 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 ఏ తల్లి ఏ వర్మగారు బయటికి రమ్మా. అందరం గోదావరి
లేవండి లేవండి తక్కువండి. ఎవరో కూడా భక్తులు ఎవరో రావద్దు దగ్గరకు. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది, ఎవరో రావద్దు దగ్గరికి. కమిటీ పల్లకి వెనకతో చేతుల మీద తిప్పుకోండి. పల్లకి వెనకతో చేతుల మీద తిప్పుకోండి. స్వామి స్వామివారు వస్తున్నారు, మీ అందరూ సైడ్ ఉండండి. స్వామివారు వస్తున్నారు, మీరు సైడ్ ఉండండి అమ్మా. జై శ్రీమనారాయణ. స్వామివారు వస్తున్నారు, సైడ్ ఉండండి అందరూ కూడా. శ్రీమన్నారాయణ అందరూ కూర్చోవాలి. మా భరతనాట్యం చేసేటువంటి మహిళలు అందరూ కూర్చోవాలి. మా కూర్చోగలి డబ్బా మీద అందరూ కూర్చోవాలి. మూర్తి గారు పెట్టండి. పాలు పెరుగు పంచామృతాలు తెచ్చినటువంటి ఉభయదాతల్ని బయటెక్కాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారి ప్రసాదం, స్వామివారికి ఆరోగ్యం చేయవలసినటువంటి పాలు పెరుగు పంచామృతాలు వస్తున్నాయి. వాళ్ళు మాత్రం బయటకు తెచ్చండి దయచేసి. ప్రసాదం వస్తాయి దానివ్వండి. శ్రీమన్నారాయణ మీరు రావాలి కొండ తీసుకుని ఒక్కలే కేవలం పాలు పెరుగు పిండలు ఉండాలి. గమనించడానికి వెళ్ళదు. పాలు పెరుగు పంచామృతాలు బొమ్మూరు లక్ష్మి గారు, కోతుల సిఎస్పి గారు రావాల్సిందిగా కోరుతున్నా. స్వామివారి యొక్క ప్రక్కన ఉంటుంది. పాలు పెరుగు పంచామృతాలు తెచ్చేటువంటి భక్తులు మాత్రం పైకి రండి. దయచేసి భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నా. ఉన్నారాయణ జై శ్రీమన్నారాయణ. కూడా కూర్చుంటే బాగుంది. పైన స్వాములందరూ కూడా దయచేసి కూర్చోవాలి. వెళ్తాం. చాలు చాలు. Thank you.
శ్రీనివాసం చౌదరి గారిని అందరూ కోరుతున్నారు. నడీ పూజ కార్యక్రమం ప్రారంభమవుతోంది. శ్రీ 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 త్రిదండి చిరశ్రీమన్నారాయణ రామానుజ జీఎస్వామి వారి యొక్క మంగళాశాసనములతో చేసి ఉన్నటువంటి శ్రీ భూనీలాసమేత శ్రీ రంగనాథ స్వామి యొక్క ముక్కోటి ఏకాదశి దీపోత్సవ ప్రయుక్త ఈనాడు సాయంత్రం ముక్కోటి ఏకాదశి చాలా విశేషం. ఆ విశేష కార్యక్రమాల గురించి చెప్పారు ఇందాక స్వామివారు. ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి సంవత్సరం కూడా మనం గోదావరి నదికి నదీ పూజ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కింద సంవత్సరం చిరంజీవి వారు కూడా ఏం చేశారు. ఇప్పుడు మన అహోబల రామానుజ స్వామి నదీ పూజ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చుంటే జయశ్రీమన్నారాయణ పూజా ద్రవ్యాలు మీ దగ్గరికి వస్తున్నాయి. మీ దగ్గరికి వస్తుందండి. అందరూ కూడా సంకల్పం చెప్పండి. పుండరీకాక్షాయ నమః. నమస్కారం చేస్తున్నాం. ఏ మనిషికైనా నీరు ఆధారం. ప్రాణోవా ఆపహ అనే వేదం చెప్తుంది మనకి. ప్రాణాన్ని నిలిపేది ఆపహ అంటే తీర్థం. అటువంటి తీర్థాన్ని మంచిగా చూస్తే ఆ తీర్థం సమస్తాన్ని భగవంతుడు సృజించాక అటువంటి గొప్పది. నీటిని మంచిగా చూడమని వేదం చెప్తూ నఘాతుక ఆపహ నీళ్ళని కొట్టకండి అని చెప్పింది. నాకు మూత్ర పురీషం కుర్యాత్ నీళ్ళల్లో మలమూత్రాలు విసర్జించకండి అని. ఈ రోజుల్లో డ్రైనేజ్ రైతు కూడా ఇక్కడే కలిపేస్తున్నాయి. అందులో నీటిని మంచిగా చూడాలి. అందుకే మన గోదావరి తీర ప్రాంతంలో ఎన్నో వేల కుటుంబాలని వేల గ్రామాలని ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎంత దాకా వెళ్తుందో తెలియదు మనకి. ఆ నది ప్రవహిస్తూ సముద్రుడిలో లయమవుతూ కలుస్తూ ఈ మధ్యలో ఉన్న ప్రాణికోటి అందరికీ కూడా ఆధారమైనది గోదావరి కనుక ఆ నదిని మనం అర్చిస్తాం. నది నిండుగా ఉండాలి, అలా అని పొందకూడదు. నదిలో నీరు బాగా ఉండాలి. కొత్తగా నిండుగా ఉన్న సముద్రంలో నీరు తాగడానికి ఉపయోగపడదు, అందరం తాగడానికి ఉపయోగపడాలి. అలాంటి ఆ తీర్థాన్ని మనం ప్రార్థిస్తూ వరాలనిచ్చే వరదగా ఉండాలి తప్ప ఊళ్ళు ముంచే వరద ఉండకూడదు. అందుకని వరద అంటే వర గదా నుంచి వరద అని అర్థం అన్నమాట. నదిని ప్రార్థన పక్కన చూడండి. తంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే హృషికేశ మహాపురుష
పూర్వజ. చూడండి, ఆయన ప్రార్థన చేయగానే భగవంతుడు ఆయన శిరస్సున తన పాదుకైన ఎత్తలేనయా అన్నాడు పంతులు గారు. అదేంటంటే అందరికీ పెడుతున్నారు కానీ నాకెందుకు పెట్టారు? నేను ఎవరికీ పెట్టలేదు. ఇందాక ఆయన 10 రూపాయలు ఇస్తే పెట్టారు కదండి. అది గోపురం కాదు బాబు, శఠ అరి అన్నట్టు. శఠ అంటే అజ్ఞానం, అజ్ఞానానికి అరి అంటే శత్రువు కనుక భగవంతుని పాదాలు అయిపోయి శఠారి అని పోయి ఒకసారి లేచి నిలవండి. గోవిందా కూర్చోండి. అది శ్రమ ఇచ్చేస్తున్నాం, మాట్లాడితే లేపు కూర్చోబెడుతున్నాం. అది పెద్ద సమర్పిద్దులుగా ఉందండి. జాయిస్తున్నాను. ఎత్తిర మురళి నోడే అద్దుడై అడి పదం సమూఢమస్యమావం సురే. ఓం గోదావరి నదీ దేవ్యై నమః. ఓం గోదావరి నదీ దేవ్యై నమః ధ్యాయామి. ఓం గోదావరి నదీ దేవ్యై నమః. హస్తయోరర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం. గోవింద గోవింద. ఓప్యాయస్వసమేతుతే విశ్వతస్వమవృష్ణియం సదావాదస్య సంగతే. విశ్వతస్వమవృష్ణియం సదావాదస్య సంగతే. చెరువుతోటి నదీమాతకి స్నానం చేస్తున్నట్టుగా భావించుకోండి. అకార సంధిష్టారశ్వత్యవాదినః సురహిరోమభగడప్రడాయోగం శతారిషత్. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టమాగ్నేయ సందోషధేః బహునక్తముతోషయాశ్చ పుష్పిణీః బృహస్పతి
शिवतमोरसदेव मातरः तस्मारङ्गरामभो यस्य क्षयाय किन्वः ఓం దక్షిణాభాయ నమో నారాయణ గోష్ఠికి பாடுவிடாதே என்பதனே ஆடுமெனங்க வணங்கி ஆடுமெனங்க வணங்கி வழிபடு இதவமென்னி உரைத்திப்பேத்து போதவல்லார் விரவாடேரா ஞானத்தொல் என்று అట్లాగే అందరూ కూడా స్వామివారి దారి ఉండే జై శ్రీమన్నారాయణ స్వామివారి దారి ఉండే Thank you.
Thank you.
వచ్చి స్వామివారి మంగళ శాసనాలు పొందడం చాలా సంతోషమైనటువంటి విషయం. మనందరం ఈ ఊరి పండుగగా చేసుకునేటువంటి కార్యక్రమం ఈ ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఇక్కడ గౌతమి భాగ్య ఈ పవిత్రమైన వేదిక మీద సుందరంగా చేసినటువంటి నృత్యం చాలా బాగా అలరించింది. నంసాల పవన్ కుమార్ గారి బృందం విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి చాలా ప్రశంస జరిగిన విషయం. ఆ చిన్న అభినయానికి మరొకసారి ఈ కార్యక్రమాన్ని పెట్టింది. ఇంకా ఎదురైనటువంటి ప్రేక్షకులు అందరూ కూడా చూసే భాగ్యం కల్పించాలని ఇక్కడ అతిథి కలగాలని స్వామివారి మంగళ శాసనాలు పూర్తిగా ఆడాలని సంవత్సరాలు జరుగుతుంటూ ఈ పవిత్రమైన క్షణంలో గౌరవం నమస్కారం చేయడం, గౌరవం యొక్క అనుగ్రహం పొందడం ప్రతి మనిషి చేయాల్సిన పని. అలాంటి బాధ్యత మనందరి మీద ఉంది. గౌరవం చూన్న అందరికీ భగవద్బంధువులు అందరికీ కూడా దాని శ్రీనారాయణ యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై శ్రీనారాయణ. డిఎస్పీ రాజగోపాల్ గారు దంపతులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. డిఎస్పీ అనిల్ కుమార్ గారు. అందరికీ నమస్కరిస్తూ శ్రీ 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 అభంపల్లి జీఎం స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజమండ్రిలో ముక్కోటి ఏకాదశి పర్వదినం నేత్రపర్వంగా కన్నుల పండుగ జరిగింది. ఇది మా అందరి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి రాజమండ్రి అర్బన్ ఎస్పీ శ్రీ రవికుమార్ మూర్తి గారు దంపతులతో రావడం, అలాగే రాజమండ్రి డిఎస్పీ అనిల్ కుమార్ గారు, రాజగోపాల్ గారు మీరు కూడా రావడం, ఇక్కడ నిజంగా స్వామివారికి ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం జరిగిందన్న విధంగా మీరందరూ కూడా సహకరించారు. నిజంగా మా అందరి అదృష్టం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వ అధికారులు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఆ కార్యక్రమానికే వెలుగొస్తుంది. అటువంటి మంచి కార్యక్రమాలు రాజమండ్రిలో జరుగుతున్నాయి కాబట్టి, అలాగే శ్రీరంగధామం కార్యక్రమం, శ్రీరంగధామం అంటేనే సాక్షాత్తు వైకుంఠం అనే అందరికీ కూడా నాడు రాజమండ్రిలో ప్రారంభమైంది. ఇటువంటి శ్రీరంగధామంలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలకి మనమందరం కూడా చేయూతనిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ డాక్టర్ రాజారాం గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ జరగడం మా అందరికీ కూడా సంతోషం, ఆదర్శం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమానికి మేమందరం కూడా చేదోడు బోధనమంటామని చెప్తూ నిజంగా ఇక్కడ ఘంటసాల పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నృత్య కార్యక్రమం చాలా కన్నుల పండుగగా ఉంది. రాజమండ్రి ప్రజలందరూ తిలకించాలి. వారు చేసే ప్రతి నృత్య రూపకం కూడా నిజంగా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది మా మనసుని. ఇటువంటి చిన్నారులను తయారు చేసినటువంటి పవన్ కుమార్ గారిని అభినందిస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలతో వారిని రాజమండ్రి ఆహ్వానించాలని చెప్పి తెలియజేసుకుంటూ స్వామివారి ప్రాతిపద్యంలోకి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న సాక్షాత్తు వైకుంఠంలో స్వామివారి ఏ రకంగా అయితే ముక్కోటి దేవతలతో నీరాజనాలు పొందుతారో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు రాజమండ్రిలో ఇవ్వడం జరగడం అంటే కోటి దీపోత్సవం కానీ, తెప్పోత్సవం కానీ, నృత్య రూపకం కానీ, స్వామివారి జరిగే ప్రతి కార్యక్రమం కూడా, అలాగే హరిజనులకు సంబంధించినటువంటి పిల్లలు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి మీద భక్తి గీతాలతో వారు చేస్తున్నటువంటి ఆలాపన అనే కార్యక్రమం కూడా చాలా మనందరికీ కూడా ఆదర్శనీయం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఇంకా కన్నుల పండుగగా చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు. మన శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం గారు ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని వారు స్వయంగా దగ్గరుండి కార్యక్రమాన్ని మొత్తాన్ని నిర్వహిస్తాము అని వారు మాకు
పెరుమాళ సన్నిధులు వాగ్దానం చేశారు. మరి ఇంకా రాజకీయ నాయకులు కాలేదు కనుక ఆ మాట సార్థకమై రాజకీయ నాయకులై ప్రముఖులై ప్రజాసేవ చేస్తూ అందరి మన్ననలు అందుకునే ఒక అద్భుతమైనటువంటి స్థితికి భగవంతుడి వారిని తీసుకువెళ్ళుగాక అని ప్రార్థిస్తూ భగవంతుడిని వారికి అలాగే ఎస్పీ గారు డిఎస్పీ గారు వారి దంపతులతో సహాయకుడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ నిజానికి మా శివసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా చాలా మంది ఇలా ప్రభుత్వ లాంఛనాలతో భద్రాచల క్షేత్రంలో జరుగుతుంది కానీ మామూలు చిన్న చిన్న ఆలయాల్లో ఎంత మార్పు ఉంటుంది కానీ ఇక్కడ మన శ్రీరంగ ధామం సాక్షాత్తు రంగనాథుడు ఉండేటువంటి స్థానం కనుక నిజానికి రంగనాథుడు భూమండలానికి రాముడికి ఆయన నాథుడు. మరి రాముడు అంటే ఈ లోకానికి మొత్తానికి చక్రవర్తి, ఆయనకే నాథుడైన స్వామికి ప్రభుత్వ లాంఛనాలు కాక ఇంకే లాంఛనాలతో చేయాలి కనుక ఈ స్థానం నుంచి మేము పిలవం. డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఎవరిని పిలవం. వారే వచ్చి నిర్వహించుకోవాలి. ఇది వారిది, వారి పండగ, వారి దేవుడు అందరం. శివరామ సుబ్రహ్మణ్యం గారు కూడా మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి. మేము మాట్లాడితే వారం రోజుల ముందు వచ్చి అంతా పని చేసుకుంటూ ఉండాలి. మా జమీందారు గారిని, తర్వాత మా గుర్రం శ్రీనివాస్ గారిని, తర్వాత మా వికాస్ కార్యకర్తలు, మా పూర్ణచంద్రరావు గారు, మా రాజారాం గారు, ఇలా ఎందరో పెద్దలు ఉన్నారు. మా రామానుజం గారు, చిన్న భక్తుడి దగ్గర నుంచి ప్రతి వారు కూడా ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఒక చిన్న మాట చెప్పేయాలి మీకు. ఇక్కడ చెవుడు లంక, తర్వాత బడుగువారి లంక, ఆ పక్కనే ఉన్న పొట్టి లంక, ఆ లంకల్లో ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి రోడ్లన్నీ ఊడ్చి చక్కగా వాళ్ళే ఇక్కడ కట్టినటువంటి కర్రలన్నీ వాళ్ళే విప్పి ఎంత సేవ చేశారు. ఆఖరికి వాళ్ళకి దేవుడు ఊరేగించి ఇక తర్వాత ముఖ్యాంశాలు మనం చూద్దాం. పళ్ళెం మీద డాన్స్ చేస్తే అని అందరూ లోకంలో వాళ్ళకి ఒక గౌరవం లేకుండా చేస్తారు. కానీ వాళ్ళంత గొప్ప భక్తులకి కూడా లేదని చెప్పడానికి కారణం మన జిఎస్ స్వామి ఉపన్యాసాలు విని చాలా మంచిగా తయారయ్యారు. ఇక్కడ పిల్లలు ఉన్నారు. తిరుమల ఆడించినటువంటి ఆ శేషప్రసాదాన్ని గోదావరికి సమర్పించి చివరికి మహాకుంభ ప్రోక్షణాన్ని గోదావరి తీర్థ అనుగ్రహాన్ని మీ అందరి మీద ప్రోక్షణ చేస్తాం. అందరం కూర్చొని చక్కగా ప్రోక్షణ చేయించుకున్న అమ్మ యొక్క అనుగ్రహం ఎంతమంది కావాలి అనుకుంటారో వారంతా తెలియజేయాలి. అందరూ
అది తీసేటాను అమ్మాయి పూర్వం అద్భుతంగా బాగుంటుంది.
అందరికీ శ్రీహరే అంతరాత్మ శ్రీహరే
ఆవతిష్ఠుడు ఎందు అవతరించే ఇంపుగా వాల్మీకి ఏ కులంగున పుట్టే ఇంపుగా వాల్మీకి ఏ కులంగున పుట్టే కులను పుణ్యుడే కులం వాడు శ్రీసుకుడు వచ్చి జనని జన్మించే సవరి ఏ కులమందు జన్మనందే ఏ కులంగున వీరందరొచ్చినారు ఏ కులంగున వీరందరొచ్చినారు నీ జాతి నీతులేన నీ కృపాత్రులకు జాతి నీతులేన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దండన భీముడు బంధకమేడవచ్చు రామమూర్తికి లింగవ సాధి దైవమేడవచ్చు గడగని మదంగ మదాంగనింద మత్తభేదంగము నెక్కి చాటడం మత్తభేదంగము నెక్కి చాటడం. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన మంచి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అటు ఘంటసాల వారి వీరిద్దరూ మనందరం అనుకుంటూ ఉంటాం, కులాల సంగతి కాసేపు పక్కన పెడితే మనిషికి కావాల్సింది సత్ప్రవర్తన. ఆ సత్ప్రవర్తన దేనివల్ల వస్తుంది? పెద్దల యొక్క బోధన వింటే. మన చిన్నజీవ స్వామి వారి యొక్క ప్రవచన కార్యక్రమాన్ని చక్కగా టీవీలోనో రేడియోలోనో విని ఎప్పుడైనా స్వామీజీ చెప్పినటువంటి ప్రవచనాల ప్రభావం ఈ హరిజన భజన మీద పడింది. ఈ హరిజనంలో ఈ చిన్నారుడు, ఈ బాబు డిగ్రీ చదువుతున్నాడు, బిఏ శ్రీనివాస్, కొత్త శివకుమార్, అలాగే విజయదుర్గ ఇతను లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరినీ ఈ రకంగా ఇలా తీర్చిదిద్దుతూ తిరుపతి దేవస్థానం వారి యొక్క ప్రోద్బలంతో శ్రీమతి దుర్గాబాయి గారు గురువు గారుగా ఉండి వారికి దాస ప్రాజెక్ట్ తరఫున మంచి పోరాటాలను నేర్పుతూ చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ఈ పిల్లల్ని చెప్తుంటే నాకు చాలా ఆనందం. ఇద్దరు కుర్రవాళ్ళ యొక్క ఆలోచన, ఏ పిల్లలనైతే కనుక మంచి స్థితిలో ఆధ్యాత్మిక స్థితిలో కేవలం ఉంటేనే కాదు, 3 మార్కులు వేస్తామండి మేము, దాన్ని బట్టి వీళ్ళందరినీ మేము తిరుపతి తీసుకువెళ్తామని చెప్తున్నాను. ఒకటి, తల్లిదండ్రుల దగ్గర సత్ప్రవర్తన వీళ్ళు ఎలా ఉందో చూస్తే అక్కడి నుంచి మార్కులు ఒకటి వేస్తారట. 2, ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని ఏ రకంగా వాళ్ళు అనుకరిస్తున్నారు, అది 2. 3వది, స్కూల్లో వీళ్ళ యొక్క విద్య ఎలా వీళ్ళు అధిక పోరాటాలు ఆడుతున్నాం, అసలు విద్యను మర్చిపోకూడదు. ఎవరైతే అటు స్కూల్లో మామూలు విద్య, లౌకిక విద్యలోనూ మంచి ప్రగతిని సాధించాలి, మంచి మార్కులు రావాలి. అలాగే ఆధ్యాత్మిక విద్యలోనూ మంచి పాఠం కలిగి ఉండాలంటే శ్లోకాలు అన్ని రావాలి. అలాగే పెద్దవాళ్ళ దగ్గర ఎలా సత్ప్రవర్తన వాళ్ళకు ఉంది, ఈ 3టిని చూసి వాళ్ళకి మార్కులు వేసి వాళ్ళకి ప్రజలిస్తున్నారు. నేను చెప్పాను, ఆ 3టిలో ఎవరు బాగా ఫస్ట్ వస్తారో వాళ్ళకి కావాల్సిన చదువుకు మేము చూస్తామని చెప్పాను. మన కేంద్రీయ స్వామి వారి విశ్వవిద్యాలయం తరఫున స్వామీజీ యొక్క మంచి పుస్తకాలు కావచ్చు, లేదంటే ఏమైనా కావచ్చు, వీటికి కావాల్సిన వాటిని మనం సాధ్యంతరకు మన ఎక్కడుండే శ్రీరంగ ధామం నుంచి మన రంగప్రసాద్ గారు, మన రాజారాం గారు, ఇక్కడుండే కమిటీ, అలాగే మన గీతాభవనం కృష్ణ గారు,
మా పూర్ణచంద్రరావు గారు అందరూ కలిసి ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటారు. దానికి కావాల్సిన వీళ్ళకి కావాల్సిన విద్యా పాఠాలను అందిస్తున్నారు. గోపాలకృష్ణ శర్మ గారు కూడా తప్పకుండా వారు అందిస్తారు అని మేము ఆశిస్తూ, ఇప్పుడు మనం గోదావరి నదిలో భగవంతుని ఆరోగ్య ప్రసాదాన్ని అమ్మకి ఆరోగ్యపెట్టాలి. ఇప్పటి వరకు స్వామిని చూపించాం. అవి ఆరోగ్యం అయిన తర్వాత కుంభ తీర్థాన్ని తీసుకుని మీ అందరికీ ప్రోక్షణ చేస్తాం. భగవంతుడు కూడా చాలా అలసి ఉన్నాడు. స్వామిని తీసుకుని ఆలయాన్ని బయలుదేరదాం. మీకు ఒక విషయం నేను చెప్పాలి. మేము మామూలు దీపోత్సవం చేద్దాం అనుకున్నాం. రోజులతో కోటి దీపోత్సవం చేయడానికి గల కారణం మా శ్రీమాన్ గంగప్రసాద్ గారి ఈ యొక్క ప్రోత్సాహం. వారి సత్యమణి గారు ఆంధ్రాలు గారు వచ్చి వారు ప్రోత్సహించారు. ఏం చెప్పాలన్నారు. దానికి తోడు ఎప్పుడైతే ఒకటి వచ్చిందో మిగతా అని కూడా ఒత్తులకి వాటికి అలా మొత్తం మా జమీందారు గారు, అలాగే మన టీవీఎస్ గారు, మన్యం కనకయ్య జమీందారు గారు, అలాగే మన నూనెకి మా పాపారాయుడు గారు, అలాగే ఇక్కడ గుర్రం శ్రీనివాస్ గారు. నేను 10 డబ్బాలు అనుకున్నాం. 10 డబ్బాలకి చాలా పెరిగిపోయి పెద్దదైపోయింది. వాటన్నిటికి కావాల్సిన నూనెని చాలా మంది ఇస్తారు. అలాగే ప్రసాద కైంకర్యం మా బొమ్మలు గోష్ఠి కొంతమంది ఇస్తారు. వంటలో పరమాత్మ గారికి చేసినటువంటి ప్రసాదాన్ని మా శ్రీమాన్ నారాయణ గారు, నేను ఆదినారాయణ గారు చాలా మంది ఉన్నారు. అలాగే పూలజడలు వేసారు. చాలా మంది పెద్ద పెద్ద పూలజడలు వేసి చక్కగా చేస్తున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మి గారు చాలా మంది మాకు అంత కంటస్థం లేదు, కానీ అందరూ చాలా మంది లక్ష్ములు ఉన్నారు. ఒకరికి బ్రహ్మరాన్ని, ఇంకోటి అందరూ మంచి సేవ పేరున వారందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ కావలసినటువంటి గ్యాస్ని మా రామమూర్తి గారు చక్కగా అందించారు. అలాగే సాకేత గోష్ఠి వాళ్ళు ఈరోజు వాళ్ళు అందరూ కొవ్వూరు నుంచి ఆ గోష్ఠి వాళ్ళు అందరూ వచ్చి ఆ ఒత్తులన్నింటి దగ్గర పిండి చక్కగా చేస్తే మా ఆంధ్రాడు గారు, సాకేత ఆంధ్రాడు గారు ఈరోజు కాస్త నిర్వహణ బాధ్యతలు చక్కగా వారు స్వీకరించారు. లక్ష్మి గారు. అలాగే ఈ పండు ఇలా ప్రతి సంవత్సరం రావడానికి గల కారణం మన వేదవతి గారు, భక్త గారు, రాజు గారు వాళ్ళు. అలాగే పంట వచ్చినా ఇన్ని కార్యక్రమాన్ని సరిగ్గా సాగింపజేయడానికి ఇక్కడ మాకు భీష్మాచార్యులు ఉన్నారు. మా గండి పిచ్చయ్య గారు. ఆయన మనిషి కనబడి ఎక్కడ స్టేజీ మీద ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. కార్యక్రమాలు చక్కగా జరిపిస్తుంటారు పిచ్చయ్య గారు. వారు మా ఆంజనేయ గారు, ముఖ్యంగా మా వర్మ గారు చక్కని కృషి చేస్తున్నారు. వీళ్ళకి అయితే పగలు రాత్రి నిద్రపోకుండా ఈ కృషి చేశారు. గోపాలకృష్ణ గారు, మా శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరూ మా రామకృష్ణ పిల్లలు, వాళ్ళకి నిద్ర లేదు. మా పిల్లలు వేద విద్యార్థులు దివ్య సాకేతంగా శ్రీరంగధామం దివ్య సాకేతం వస్తుంది. శ్రీరంగధామంలో ఉన్న అర్చక స్వాములు కూడా అప్పన్న, అందరూ మన రంగా గారు, శ్రీమన్నారాయణ గారు, వీళ్ళంతా కూడా బాలాజీ గారు చక్కగా కృషి చేసి మంచి సేవలు అందించారు. పిచ్చయ్య గారి ద్వారా గోళ్ళ అచ్యుత రామయ్య గారు, రామారావు గారు, అలాగే మన ఆలయంలో ఉన్న కలిహర స్వామి చక్కగా కార్యాలను నిర్వహిస్తున్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ మా ఆలయ స్థానాచార్య స్వామి మా రఘునాథ భట్ల గారు, అలాగే వీళ్ళందరికీ ఇంకా మన రాజమహేంద్రకే స్థానాచార్యులు మా కృష్ణాచార్య స్వామి చక్కగా వారి బృందంతో మంచి కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు. ఎందరో భక్తులు, అలాగే ఈ పూట ఇక్కడ ఉండే పిల్లలకు కావచ్చు, ఇక్కడ ఉత్సవానికి కావచ్చు, మా గౌతమి నేత్రాలయం రాజమహేంద్రకి వారి తండ్రి గారు మన జిఎస్ స్వామి శిష్యులు కోటేశ్వరరావు దంపతులు వారు, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ మంచి సేవలు అందించారు. ప్రసాద కేంద్రీయంలో చక్కగా అటు మనకి ఇప్పుడు స్వీట్ కూడా అందరికీ తీసుకుంటూ ఉంటారు. ఇంకా మూర్తి గారు, అలాగే ఉప్మా లాంటి రవ్వ ప్రసాదాలు 200 కేజీల దాదాపు అందించారు. వస్తువులు మన గోమూరు గారు, అందరూ కూడా
శనగల ప్రసాదాన్ని కూడా రమాదేవి గారు ఇలా ఎందరో పెద్ద కార్యక్రమాన్ని కావాల్సినటువంటి ఓట్లను అందించారు. ప్రచార మాధ్యమంలో కాస్త వెనకబడ్డా దానికి కావాల్సినటువంటి వెసులుబాటును అందిస్తూ శ్రీమాన్ హరిమికల్ గారు మన ఆలయానికి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా వారు చక్కని సేవలు అందిస్తారు. ఇక అందించబోతారు మా రమణ గారు. చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా భగవద్ అనుగ్రహం ముక్కోటి రోజున కోటి 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 రెట్లు భగవద్ అనుగ్రహం వారందరి ఎందు ప్రవహించుగాక అని మంగళాశాసనం చేస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం మన పంట దగ్గరికి. మా పూర్ణచంద్రరావు గారు వాళ్ళ అబ్బాయి ఆకార్ ఇంజనీర్ శ్రీమాన్ వెంకటేష్ గారు వారు కూడా మా డ్యాన్స్ నేషనల్కి కావాల్సినటువంటి కాస్త ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి వారు మా కోటేశ్వరరావు గారు ఇద్దరు కొంత కైంకర్యం సమర్పించారు. వారి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చే కాన్సెప్ట్ కూడా మనం ఇవ్వలేకపోయాం. కానీ పర్వాలేదు, మా ఘంటసాల పవన్ కుమార్ గారికి పెద్దవాళ్ళ దృష్టిలో పడి పెద్ద కార్యక్రమం వారికి వచ్చింది. అందువల్ల అటువంటి మా తిరుమల సన్నిధిలో రంగనాథ సన్నిధిలో ఈ కైంకర్యం వల్ల మంచి కార్యక్రమాలు చేసి అతను అభివృద్ధి పదంలో రావాలి అని అతనికి ఇప్పుడు మన పూర్ణచంద్రరావు గారు అలాగే మా కోటేశ్వరరావు గారు వారిద్దరూ అతనికి ఒక చిరు మంగళ శాసనాన్ని సమర్పిస్తారు. వారి ఎదురు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అంటే స్వామివారు వచ్చి డాక్టర్లు మనం ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాం ఒకటి ఈ సంవత్సరం కూడా మనం తప్పకుండా చేయాలి, అలా ఒక ఆన్వాయిస్ నిలబెట్టాలి అని చేస్తున్నాం. అంటే స్వామిని ఇంచుమించుగా కొంచెం అలిసిపోతూ ఉన్నాము. ఆలయ నిర్వహణ నిష్పత్తిగాను నా వంటగా నేను గతవారం ఒంగోలు వెళ్తున్నారు. ఆయన బ్రహ్మోత్సవానికి నా వల్ల ప్రారంభించిన చేయలేని అనుకుంటున్నాం. మీరు అందుగా రావాల్సినట్టుగా స్వామి అలాగే మీరు వచ్చి ఉండండి స్వామి. ఒక వారం రోజులు ముందు నుంచి ఉండి మాకు ఒక మార్గం చేసింది. నిజంగా అసలు నేను ఎవరు ఆలయ నిర్వాహకులు ఎవరు ఏమి చదువుతుంటే ఒక ఇంటి స్వామి చేయలేకపోయాం. స్వామివారి నిజంగా అంతా చూస్తే నిజంగా ఆయన ఎంత చూస్తున్నారో అది నేను ఎవరు మాట్లాడుతాను. స్వామివారి వాళ్ళకి వచ్చి మేము చేస్తాం, మీరు చూస్తూ ఉన్నాం కాదు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ అంటే అది అంతమంది స్వామివారికి అలాగే మన పిల్లలందరికీ వెనకాల ఉండి ఈ కృష్ణ శతకం మీద పోటీలు భగవద్గీత పోటీలు జరుపుతున్నారు మన శ్రీమాన్ గిరి ప్రభు గారు అలాగే చైతన్య ప్రభు గారు. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా మా గిరి గారు అయితే మాకు బాగా పరిచయం. వారు చక్కని వికాసమైన కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారు ఇస్కాన్ డివోటీగా ఉంటూ మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ పిల్లలకు కూడా తోడున్నారు. ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తూ ఈ పిల్లలు ఈరోజు కూడా ఒక పద్యం చదవాలి, ఒక నాట్యం చేయాలి అని పట్టుబడిన విక్రమార్కుండగా పట్టు వదలని విక్రమార్కుండగా ఆయన చాలా ప్రోత్సాహం చేస్తారు. వారికి కూడా అనేక మంగళ ప్రశ్నలు చేస్తూ జయ శ్రీమన్నారాయణ. మన ఘంటసాల బాబు గారితో మన ఆశ్రమంలో పిల్లలందరికీ డ్యాన్స్ నేర్చుకున్నటువంటి శ్రీమాన్ శివ గారు వీరు అక్కడ గురువు గారుగా ఉంటూ పిల్లలందరికీ నాట్యాన్ని సరిగా అందిస్తున్నారు. వీరికి అలాగే మన మూర్తి గారు వచ్చి అలాగే అయితే దేగా కామేశ్వరరావు గారు డ్యాన్స్ మాస్టర్ గారు రాజారావు గారు వచ్చి మరి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామివారి మంగళాశాసనం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
లక్ష్మీదేవి గారు రామాదేవి దగ్గర శ్రీమన్నారాయణ ఎక్కడో అక్కడ కూర్చోండమ్మా. పంట మీద ఎక్కడకండి జనాలని. పంట మీద జనం ఎక్కువైపోయారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. పంటకి వెళ్తుంది లాంటి స్టార్ట్ చేయండి అయ్యా. పంట కలపండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కాలనుకుంటే త్వరగా ఎక్కేసండి. పండుగ వెళ్తుంది. జై శ్రీమన్నారాయణ. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. జై శ్రీమన్నారాయణ. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. గోష్ఠి జరుగుతుంది. మా ఎక్కడ జై శ్రీమన్నారాయణ. అమ్మ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ఇంతకుముందు జరగండి. అక్కడ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మా అందరూ కూడా ఎక్కడ వాళ్ళ కూర్చోండి. బయట కదులుతుంది కదా. Thank you.
గోవింద 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 గోవింద